కీర్తన గ్రంథము 118 అధ్యాయము 8వ వచనం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే మనం ఎక్కువగా ఎవరిని నమ్ముతాము? మనుషుల్నే నమ్ముతాం. మనుషుల్ని ఎందుకు నమ్ముతాము? మన కళ్ళకు కనపడతారు కాబట్టి. దేనికి నమ్ముతాం మనుషుల్ని? మనుషులు వాళ్ళు మన కళ్ళకు కనపడతా ఉంటారు. మరి దేవుడు మన కళ్ళకి కనబడ్డు. దేవుని స్తోత్రం. దేవుడు మన కళ్ళకు కనబడడు. ఒకవేళ దేవుణ్ణి చూడాలంటే, దేవుడు మన కళ్ళకి కనబడాలంటే, ఒకవేళ దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. మనిషి అన్నోడికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనకు మనుషుల మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉండదు. మనం మనుషులను నమ్ముతాం, దేవుణ్ణి నమ్మం. మరి బైబిల్ ఏం చెప్తుంది? మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు మేలు కలగాలంటే నీకేం కలగాలి? నీకు మేలు కలగాలంటే నువ్వెవరిని నమ్మాలి? యెహోవాను నమ్మాలి, అంటే దేవుణ్ణే నమ్మాలి. మరి నువ్వు మనుషులను ఎందుకు నమ్ముతున్నావు అంటే నీకు విశ్వాసం లేదు. హల్లెలూయా. నీకేం లేదు? విశ్వాసము లేదు. అంటే దేవునికి ఇష్టకరమైన జీవితం నువ్వు జీవించట్లేదు. దేవునికి నువ్వు ఇష్టకరమైన జీవితం జీవించే బిడ్డవైతే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతావు. అంటే దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలంటే నీకు ఉండవలసిందేంటి? విశ్వాసం. బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరంట. హల్లెలూయా. మనకు తెల్లారు లేచిన కాంచి మనకి ఎవరు కనపడతారు? మనుషులే కనపడతారు. హల్లెలూయా. ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ చూసినా మనుషులే కనపడతారు. ఎందుకంటే దేవుణ్ణి చూసే ఆ మనోనేత్రాలు మనకు లేవు. హల్లెలూయా. దేవుణ్ణి చూసే కళ్ళు మనకున్నాయా? లేవు. ఎందుకు అంటే మన కళ్ళల్లో అంతా కూడా కామం పేరకపోయింది. ఏముందండి? కామం, అసూయ, విషపు చూపులు, భయంకరమైనటువంటి అంధకారమనే చూపులు. ఈ కళ్ళకి అపోస్తుడైనటువంటి పౌల్ని ఆ వెలుగు తాకినప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోయినాయి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఏం తాకింది ఆయన్ని? వెలుగు. దేవుని వెలుగు తాకింది. అంతకు ముందు ఆ కళ్ళకి కండకావరం ఉంది. దేవుని స్తోత్రం. ఏముంది? ఆ కళ్ళల్లో పొగరుంది. ఆ కళ్ళల్లో పాపం ఉంది. ఆ కళ్ళల్లో విషపు చూపులు ఉన్నాయి, కామపు చూపులు ఉన్నాయి. ఆ కళ్ళ నిండా ఏవేవో క్రోధాలు ఉన్నాయి. ఎప్పుడు దేవుని సంఘాల్ని నాశనం చేద్దామా, ఎప్పుడు క్రైస్తవుల్ని పాడు చేద్దామా అని ఇదే ఆలోచనతో తిరిగేవాడు. ఎవరు? సౌలు. దేవుని స్తోత్రం. దేవుడు తాకినప్పుడు, దేవుడు వెలుగు ముట్టినప్పుడు ఆయన కళ్ళుల్లో ఉన్న పొరలు రాలిపోయినప్పుడు అప్పుడు దేవుడు కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న మనందరి కళ్ళల్లో ఉన్న ఆ పొరలు రాలిపోవాలంటే దేవుడు మనల్ని తాకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆ లక్షణాలు
దేవునికి వ్యతిరేకమైనవి, వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధనలో పాల్గొనకుండా, సమయానికి దేవుని మందిరానికి వెళ్లకుండా, సేవకులకు సపోర్టుగా నిలబడకుండా, అనేక మంది విశ్వాసులకి మరి వాక్యాన్ని బోధించకుండా, సువార్తను బోధించకుండా, మరి ఇంట్లో ప్రార్థన చేయకుండా, ఆరాధించకుండా వ్యర్థముగా సమయాన్ని గడుపుతున్న మనల్ని దేవుడే తాకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తాకితే అప్పుడు మనకున్నటువంటి ఆ పొరలు రాలిపోతే అప్పుడు మనకు దేవుడు కనపడతాడు. దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అంటారు చూడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కనపడుతుంది? దిమ్మ తిరిగిపోయింది ఒక దెబ్బతో దేవుడు తాకేటప్పటికి. ఆ వెలుగు తాకేటప్పటికి గుర్రం మీద గర్వంగా పోతున్నటువంటి వ్యక్తి దిమ్మ తిరిగి పడ్డాడు కింద, అంతే. దేవుని స్తోత్రం. ఒక్క దెబ్బతో దిమ్మ తిరిగి పడితే అప్పుడు బొమ్మ కనపడింది, యేసు ప్రభు వారిది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు స్వరం వినబడుతుంది అని అంటున్నాడు, సౌలా సౌలా ఏల నీవు నన్ను హింసించుచున్నావా అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకురా నాయన నన్ను ఎంతగా హింసిస్తున్నావు నువ్వు అని దేవుడు అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఖచ్చితంగా మనకైతే వస్తుందని నేను అనుకుంటున్నా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనకనే కాదు, ఎవరికైనా లోబడకపోతే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన కళ్ళు పోయినాయి. దెబ్బకి దిమ్మ తిరిగేటప్పటికి ఏం పోయినాయి? ఆ 2 కళ్ళు పోయినాయి. గుడ్డోడైపోయాడు. ఇక అంధకారం వచ్చేసింది. ఏం కనబడట్లా, ఏం అర్థం కాక మోకాళ్ళ మీద పడి మొత్తుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. ఇప్పుడు ప్రార్థన అంటే మనం మోకాళ్ళు వేయం, భోజనాలకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చుంటాం. దేవుని స్తోత్రం. కానీ అప్పుడు ఏం వేశాడు ఆయన? దెబ్బకి మోకాళ్ళు వచ్చేసినాయి. మోకాళ్ళ మీద నిలబడిపోయాడు. అప్పుడు వెంటనే ప్రభువుని అడుగుతున్నాడు. ఇంకా అడగాలి తప్పదు, ఇంకేముంటది? ఇంకా అడక్కేం చెప్తా. కళ్ళు కనపడట్లా, అంధకారం, చీకటి, ఏం కనపడట్లా. కళ్ళుని అని ఏ కుటుంబాన్ని పడితే ఆ కుటుంబాన్ని, క్రైస్తవ కుటుంబాల్ని నాశనం చేసి వదిలిపెడుతున్నాడు. ఏ సంఘాన్ని పడితే ఆ సంఘాన్ని కూల్చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్లుగా, తనకి నచ్చినట్లుగా, తనకి ఇష్టం నచ్చి ప్రవర్తిస్తున్నాడు. అహంకారంతో, గర్వంతో తిరుగుతున్నాడు. నాకేంటి అన్నట్టుగా. దేవుడు ఒక్కసారి టచ్ చేసేటప్పటికి ఇక మొత్తానికి ఏం బండి దారిలో పడ్డది. గట్టిగా చెప్పండి. ఇక బ్రేకులు లేని బండికి బ్రేకులు వచ్చేసినాయి. ఆయన ఎక్సలేటర్కి ఇంకా ఏ మాత్రం కూడా అద్దుపద్దు లేదు. ఇక ఎంత ఉంటే అంత తిప్పేసేవాడు. ఇంకా దెబ్బకి కంట్రోల్ అయిపోయింది బండి. ఒక్క దెబ్బతో తన పక్కనున్న 4 ఉన్నారు. ఆ 4 కలిసి ఆయన మోసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి మోసుకొని వెళ్ళారంటే దైవజనుడు దగ్గరికి మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దైవజనుడు ప్రార్థన చేసేంత వరకు మనోడు గుడ్డితనంలోనే ఉన్నాడు. ఆ 3 రోజులంట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంతకుముందు మనోడికి ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, చర్చికి వెళ్ళేది లేదు. ఇక ఆయన చేసేదంతా ఏంటంటే హింసించడమే. దేవుని స్తోత్రం. ఇంట్లో ఉన్న వాళ్ళని హింసించడమే, ఇంటి బయట ఉన్న వాళ్ళని హింసించడమే, సంఘాలను హింసించడమే, సేవకులు హింసించడమే, విశ్వాసులు హింసించడమే. ఇక చెప్పాలంటే ఊసకోత కోసేవాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వ్యక్తి మోకాళ్ళు దేవుడు వంచాడు. నేను అంటాను, నువ్వెంత దేవునికి? ప్రైజ్ ది లార్డ్. నేనెంత? ఆయన తలుసుకోవట్లేదు, కానీ తలుసుకుంటే మాత్రం భలే ఉంటుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తలుసుకునేలాగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు పట్టించుకునేటట్టుగా మనం ఏం చేయాలంటే వ్యతిరేకస్తుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ రోజు సంఘాలు కన్నీరు గార్చినాయి. ఆ రోజు సంఘాలు కన్నీరు గార్చారు, విశ్వాసులు కన్నీరు గార్చారు, సేవకులు కన్నీరు గార్చారు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ అహంకారైనటువంటి ఆ సౌలుని పౌలుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ మన కుటుంబాల్లో కానీ, మన ప్రాంతాల్లో కానీ, మన సంఘాల్లో కానీ, మన సమాజంలో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి అహంకారులు ఉంటే వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేయాలి.
ఏం చేయాలండి? వాళ్ళ పేరు పెట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ముళ్ళు ఇరగదీస్తాడు. గట్టిగా చెప్పండి. ఆ ముళ్ళు ఉంటుంది అంటారు, ముళ్ళు అది చాలాసార్లు అంటారు కదా కొంతమంది, అరే నీకు ముళ్ళు పెరిగిందిరా అంటారుగా. దేవుడు ఏం చేస్తాడంటే ఆ ముళ్ళు ఏం చేస్తాడు? విరుస్తాడు. దేవుని బైబిల్లో ఉన్నదా, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? దేవునికి స్తోత్రం. మనలో కూడా కొన్ని ముళ్ళులు ఉంటాయి, లోబడనున్నట్టు ముళ్ళులు. ఆ ముళ్ళులు విరవబడాలంటే ప్రార్థనే చేయాలి. మనమేం చేయలేం, మనమేమీ చేయలేం. దేవుని సన్నిధిలో కన్నీరు విడచి ఉపవాసం ఉండి ఈ మొండి వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. గంటలు గంటలు ప్రార్థన చేయాలి సమయం దొరికినప్పుడు. గట్టిగా వాళ్ళు చెప్పండి హల్లెలూయా. గంటలు గంటలు ప్రార్థన చెయ్యాలా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పట్టించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు పట్టించుకొని ఆ సౌల్ని గుర్రం మించి తోసేసినట్టుగా వీళ్ళను కూడా ఏం చేస్తాడంటే మంచం మీదకి తోసేస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక 6 నెలలు మంచం మీద 1 2 3 4 అన్ని అక్కడే. ఆ తర్వాత వీళ్ళిగా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. స్వస్థపరుస్తాడులేండి. గట్టిగా చెప్పండి. స్వస్థత వస్తుంది, కానీ మనలో ఉన్న ముళ్ళు విరిగిపోవాలి. మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ముళ్ళులు ఇరగాలంటే ఖచ్చితంగా ఈ అద్భుతాలు జరగాల. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కార్యాలు జరగకుండా అసలు దేవుని దగ్గరికి ఎవరు రారు. దేవుని స్తోత్రం. ఒకరోజంట యేసన్న గారు ఒక ఇంజనీర్ గారి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడట పిలిస్తే. ఆయనంట 5 ప్రాంతాలంటే పెద్ద పెద్ద ప్రాంతాలకి 5 ప్రాంతాల్లో పెద్ద పెద్ద దాన్ని ఏమంటారంటే అప్పట్లో బిర్జీలు, పెద్ద పెద్ద ట్యాంకులు, ఇంకా ఇవేవో కట్టడానికి ఆయన ఒక గొప్ప ఇంజనీర్ అంట. దేవుని స్తోత్రం. అనేక ప్రాంతాల్లో ఒకరోజు ఆయన ఇంటికి ప్రార్థనకి పిలిస్తే వెళ్ళాడంట యేసన్న గారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యేసన్న గారు వెళ్ళినప్పుడు ఆయన అన్నారంట, ఇగో నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అన్నారంట. దేవుని స్తోత్రం. ఎక్కడ? మరి చాలామంది చూడండి పేదవాళ్ళు, ఆ తర్వాత వెలివేయబడిన వారు, వీళ్ళు ఉంటారు కదండి, అలగా జనాలు అంటారు కదా, కొన్నిసార్లు లేబర్ అంటారు కదా, అలాంటి ప్రజలు కూర్చున్న కాడ ఈయనను కూడా అన్నారంట, పోయి ఆడ కూర్చోపో అన్నారంట. ఈయనెవరు? దైవజనుడు. దైవజనుడికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళు ఇవ్వలేదంట. ఇవ్వకుండా చాలా సింపుల్గా తేలికగా ఇంటికి పిలిచి అవమానకరంగా పోయి ఆడ కూర్చోపో అన్నారంట. ఏమన్నారు? అయితే వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. సర్లే ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయింది. యేసన్న గారు అన్నారంట, అయ్యా మీరు ఒక్కసారి మా మందిరానికి మీరు రండి అన్నారంట. వాళ్ళు అన్నారంట, మాకు కుదిరినప్పుడు వస్తాంలే అన్నారంట. ఏమన్నారు? మాకు తీరుబాటు దొరికినప్పుడు, మాకు కుదిరినప్పుడు, మాకు సమయం ఉన్నప్పుడు మేము వస్తాములే కానీ వెళ్ళన్నారంట. దేవుని స్తోత్రం. ప్రార్థన అయిపోయిన తర్వాత 2 రూపాయలు కానుకిచ్చారంట. ఎంతండి? 2 రూపాయలు కానుకిచ్చి ఎలగొట్టేశారంట. కొంతకాలం గడిచిన తర్వాత యేసన్న గారి దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారంట. అమ్మగారు అయ్యగారు ఇద్దరు వచ్చారంట. వచ్చినప్పుడు యేసన్న గారు ఉండి, అరే వాళ్ళ దగ్గర ఉంటారు కదా యేసన్న గారి దగ్గర సేవకులు, వాళ్ళని పిలిచి అన్నాడంట, అరే అరే ఇంజనీర్ గారు వచ్చారా, వెళ్ళి వాళ్ళకి కుర్చీ వేయండి అని చెప్పాడంట. దేవుని స్తోత్రం. 2 కుర్చీలు తీసుకెళ్ళి వేయండిరా, వాళ్ళు కింద కూర్చోరు, వాళ్ళు పెద్దోళ్ళు అని చెప్పి కుర్చీలు ఏమన్నాడంట. ఏమేమన్నాడు? కుర్చీలు ఏమన్నాడంట. వేమనేపాటికి వాళ్ళు అన్నారంట, వద్దొద్దండి యేసన్న గారు, మేము కిందే కూర్చుంటాము అన్నారంట. లేదు లేదయ్యా మీరు గొప్పోళ్ళు, వీళ్ళంతా ఇక్కడ ఉన్నోళ్ళు అంతా పేదోళ్ళు, ఇక్కడంతా అంతా కూడా లేబరు, వీళ్ళ మధ్యలో మీరు కింద ఆడ కూర్చుంటారు, బాగోదయ్యా, మీరు కుర్చీలో కూర్చోండి అన్నాడంట. అంటే వాళ్ళు అన్నారంట, లేదు లేదు లేదయ్యా మేము కిందే కూర్చుంటామని చెప్పి వాళ్ళు కిందే కూర్చున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కిందే కూర్చున్నారంట. తర్వాత అంత వాక్యం అయిపోయిన తర్వాత ఇక అందరికీ యేసన్న గారు మరి ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తూ ఉన్నారంట.
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయబడినప్పుడు ఆ అమ్మగారు వచ్చి చెప్తాండ, అయ్యా యేసన్న గారు అయ్యగారికి ఉద్యోగం పోయింది అన్నాడట. దేవుని స్తోత్రం. ఏం పోయింది? ఉద్యోగం పోయింది. మరి ఉద్యోగం ఉన్నప్పుడు ఆ పవరే వేరుగుంది. ఉద్యోగం ఉన్నప్పుడు ఆ మాటలు వేరుగున్నాయి. ఉద్యోగం ఉన్నప్పుడు సమయం దొరకలేదు. ఉద్యోగం ఉన్నప్పుడు అసలు ఆ పరిస్థితులు, ఆ మాటలు, ఆ క్రియలు అవన్నీ కూడా అన్ని వేరువేరుగున్నాయి. ఉద్యోగం పోయేటప్పటికీ ఎక్కడి వరకు దిగజారుకుంటూ వచ్చారు? కింద కూర్చున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే మనం కూడా దేవుని ముందు తగ్గాలి. తగ్గించుకోవాలంటే ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, దేవుని పని చేయాలంటే మనకు కూడా ఏదో ఒకటి పోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒకటి పోతేనే మనం దేవునికి లోబడతాం. మీరు బాగా ఆలకించండి. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు మన దేశంలో. ఆ దైవజనులందరూ కూడా ఊరికినే లోబడి దేవుని సేవకు వచ్చిన వారు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్తో, శ్రమలతో, వ్యాధులతో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళందరూ ఏదో ఒక సమస్యతో వచ్చారు. యేసన్న గారు ఎలా వచ్చాడంటే ఆయన మరణకరమైన జబ్బుతో వచ్చాడు. ఆయనకి బ్లడ్ క్యాన్సర్, ఆ భయంకరమైన క్యాన్సర్ వస్తేనే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోగలిగాడు. మరి షాలేం రాజు గారు ఆయనకి చేతబడి శక్తులతో, విగ్రహారాధనతో, దురాత్మలతో పీడించబడి ఆయన వచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు వీళ్ళందరినీ మనం చూసుకుంటే రకరకాల సమస్యలతోనే దేవుని దగ్గరకు వచ్చారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకే శ్రమ రాలేదనుకోండి, ఏ సమస్య రాలేదనుకోండి, మనం అలాగే ఉన్నామనుకోండి, మనం దేవుణ్ణి లెక్క చేయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి లెక్క చేయం. మనకి గర్వం, అహంకారం ఎన్ని పెరిగిపోతా ఉంటాయి. చూడండి, ఒక మనిషిలో గర్వము, అహంకారం తగ్గాలంటే ఏదో ఒక ముళ్ళు పెట్టాలి. హల్లెలూయా. 100 కోట్లున్నోడికి కూడా ఒక ముళ్ళు పెడితేనే తగ్గుతాడు. లేకపోతే వాడుకున్నటువంటి ఆస్తిని బట్టి, వాడికున్న పలుకుబడిని బట్టి వాడికి ఎంత అహంకారం ఉంటుందంటే వాడు ఎవరిని లెక్క చేయడు. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు మరి ఏం చేస్తాడంటే ఏదో ఒక ముళ్ళు పెడతాడు. నేనేమంటానంటే అసలు దేవుడు కలుగు చేసుకొని ఏదో ఒక ముళ్ళు పెట్టక ముందే దేవునికి లోబడి ఆయన చెప్పిన పని చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన జీవితంలోకి వచ్చి ఏదో కలుగజేసుకొని ఏదో ఒక 6 నెలలు, సంవత్సరం మనం మండబెట్టి ఏమండి ఆ తర్వాత లేపి స్వస్థపరిచేదానికంటే కూడా హల్లెలూయా ముందే మనము దేవుణ్ణి తెలుసుకొని ముందే లోబడి మనలో ఉన్న ఆ పవర్ ఉంటాయి కదా, ఆ పవర్ తీసేసుకొని కొంచెం తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు పిలుస్తాడు, వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మనం తగ్గించుకుంటే అసలు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. మనం గర్వపడటానికి మనం ఏమన్నా భూమి మీద ఏమన్నా చెట్ల వల్లే 2000 సంవత్సరాలు ఉంటామా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేసిన దినాల్లో ఉన్న చెట్లు కూడా ఇప్పుడు యెరూషలేములో ఉన్నాయంట. దేవుని స్తోత్రం. జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు కూడా ఇప్పటికీ ఉందంట ఆ ప్రాంతంలో. మనం ఉంటామా అండి అలాగా? 2000 సంవత్సరాలు ఉంటామా? మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసిన కొండలు ఉన్నాయంట. అదేమంటారు, ఒలీవ కొండ ఉంది, గెస్తమనే తోట ఉంది. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రభువారు నడిచిన ఆ మార్గాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మనం ఉంటామా అలాగా? మనం ఉండము కదా. మనకి ఎందుకండి ఇంత పొగరు? దేవుని స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఇంతలోనే కనబడి అంతలోయే మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులు మనై. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవిరి లాంటి మన జీవితాలు. ఎప్పుడు మనము మాయమైపోతామో, ఎప్పుడు ఏమైపోతామో మనది మనకే తెలియదు. ఆవలించినప్పుడు
మన నోట్లోంచి గాలి వెళ్ళిపోతుంది కదా, అది ఎటు పోతుందో మనకు తెలియదు. అలాగే మన జీవితాలు కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం. అనుమానం అనేది పెద్ద రోగం. చెప్పండి, అనుమానం అనేది పెద్ద రోగం. ఎవడో అంట ఏదో చేశాడంట అని ఎవడో చెప్పాడంట, ఇక అదే పట్టుకుని ఊగులాడుతూ ఉంటారు కొంతమంది. గట్టిగా చెప్పండి. ఎవరో ఏదో చేశారని అదే పట్టుకొని ఊగులాడేదానికంటే దాన్ని జయించడానికి మనం దేవుని దగ్గర శక్తి అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే తలుసుకుంటూ కూర్చుంటే అదే వచ్చి నెత్తిని కూర్చుంటుంది. గట్టిగా చెప్పండి. దాన్ని జయించాలి. దాన్ని జయించాలంటే నీ అంతరంగంలో నుండి స్తుతి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీ అంతరంగంలో నుండి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. దేవుణ్ణి మహిమపరిచినప్పుడు నీ చుట్టూ ఉన్న కట్లన్నీ తెగిపోతాయి. దేవుని మహిమ కలుగునుగా. ఏమండి, దేవుడు చెప్పేది ఒకటి, దాన్ని విన్న తర్వాత నుంచి మనం ఆలోచించేవి డబల్ 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 త్రిబుల్ త్రిబుల్ ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుడు మనకేం చేస్తాడంటే మనకు కొన్ని విషయాల్ని భయపెట్టడానికి చెప్పడు, కానీ జాగ్రత్త పడమని చెప్తాడు. మనం ఏం చేస్తామంటే జాగ్రత్త పడుట కంటే కూడా దేవుడు చెప్పిన దగ్గర నుంచి భయపడుతుంటాం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకి ఎందుకు బయలుపరుస్తాడు కొన్ని విషయాలంటే జాగ్రత్త కోసం. మీరు భయపడమని కాదు. కొంతమంది ముఖం చూసినప్పుడు ఇక వాళ్ళ ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంది. దేవుడు కూడా అనుకుంటాడు కదా, అసలు నేను ఎందుకు చెప్పాను నాయన అనుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పకపోయినా బాగుండు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. నేను వృధాగా చెప్పాను. హల్లెలూయా. నేను చెప్పిన దగ్గర నుంచే అప్పుడు బాగానే ధైర్యంగా ఉన్నారు, చెప్పకముందు చెప్పిన కాంచి ముఖం మీద కలే లేకుండా పోయింది. హల్లెలూయా అని దేవుడు బాధపడేటట్లుగా ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు కూడా వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడటమే బంద్ చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏం బయలుపరచడు. ఏమో దేవుడు ఏమైనా బయలుపరచాడు, నాకేం చెప్పలేదు అంటారు. దేవుని స్తోత్రం. అంటే ఇక మాట్లాడటం బంద్ చేస్తాడు. ఎందుకంటే మనం భయపడుతున్నాం. దేవుడు చెప్పిన కొన్ని విషయాలకు మనం భయపడుతున్నాం. దేవుడు మనకు ఎందుకు ప్రార్థన చేసినప్పుడు మాట్లాడతాడంటే నువ్వు ధైర్యపరచడానికి, నువ్వు దాన్ని ఎదిరించాలి. దేవునికి మహిమ కలుగునుగా.